హలో ఫ్రెండ్స్, మనం శ్రీ బ్రహ్మపురాణంలో భాగంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుని వృత్తాంతం, అదేవిధంగా ప్రద్యుమ్నుడు రుక్మవతి కుమారుడైనటువంటి అనిరుద్ధుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు వారికి రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. ప్రద్యుమ్నుడు జన్మించిన 6వ రోజునే కాలశంబరుడనే రాక్షసుడు అతన్ని ఎత్తుకుపోయాడు. తనకు ప్రద్యుమ్నుడి చేత మరణం ఉందని భావించి శంబరుడనే రాక్షసుడు ప్రద్యుమ్నుడిని ఎత్తుకుని వెళ్ళి సముద్రంలో విసిరివేశాడు. ఆ శిశువుని ఒక చేప మింగింది, కానీ అతడు మరణించలేదు. జాలరు వలవేగా ఆ చేప చిక్కింది. బాలునితో పాటు ఆ చేపని వారు శంబరునికి ఇచ్చారు. బాలుడు చేప కడుపులోకి ఎలా వచ్చాడని శంబరుని భార్య ఆశ్చర్యపడుతుండగా నారదుడు ఆ బాలుడు కృష్ణుని కుమారుడని శ్రద్ధగా కాపాడమని చెప్పాడు. అతడు యవ్వన దశకి చేరాడు. శంబరుని భార్య మాతృనుభావంతో చూశాడు. అప్పుడామె అతడు కృష్ణుని కుమారుడని, కాలశంబరుడు దొంగలించి సముద్రంలో విసిరేశాడని, ఒక చేప మింగిందని, ఆ చేప కడుపులో అతడున్నాడని చెప్పింది. ప్రద్యుమ్నుడు కోపించి శంబరునికి యుద్ధానికి పిలిచి అతన్ని సంహరించాడు. అతడు మాయావతి శంబరుని భార్యతో. ఇది మనకి బ్రహ్మపురాణంలో భాగంగా శంబరుని భార్యగా మాయావతి ఉంటుందన్నమాట. తో సహా ఎగిరి తండ్రి వద్దకు వచ్చాడు. మొదట రుక్మిణి అతన్ని గుర్తుపెట్టలేకపోయింది. తర్వాత కృష్ణునితో కూడా నారదుడు వచ్చి అతడు ఆమె కుమారుడే అని చెప్పాడు. ఈ మాయావతి నీ కుమారుని భార్య అని చెప్పాడు. మన్మధుడు చనిపోయిన తర్వాత అతని పునర్జన్మ కోరుతూ మాయావతి మాయారూపంలో శంబరుని మెప్పించింది. ఈమె మన్మధుని భార్య రతి అన్నమాట. మన్మధుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు కాబట్టి ఈమె రతీదేవి అని వివరించాడు నారద మహర్షి. తర్వాత మనకి ప్రద్యుమ్నుడికి రుక్మవతి ఎవరంటే రుక్మిణి వాళ్ళ అన్నయ్య అయినటువంటి రుక్మి ఉన్నారు కదా, ప్రద్యుమ్నుడికి మేనమామ అవుతారనమాట. రుక్మి కుమార్తె రుక్మవతిని ప్రద్యుమ్నుడు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు కలిగిన కుమారుడు అనిరుద్ధుడు అనమాట. అనిరుద్ధుడు మనకి కృష్ణుని వివాహం చేసుకున్న భార్యలందరికీ కలిపి శ్రీకృష్ణుల వారికి 1,80,000 మంది కుమారులు ఉన్నారు. అందరిలో పెద్దవాడు రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు. అతనికి అనిరుద్ధుడు జన్మిస్తాడు. ప్రద్యుమ్నుడికి రుక్మవతికి జన్మించిన కుమారుడు అనిరుద్ధుడు అనమాట. అతడు బలిచక్రవర్తి మనుమరాలు బాణుని కుమార్తె అయిన ఉషని వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంగా శివకేశవులకి ఘోర యుద్ధం జరిగింది. బాణాసురునికి 1000 చేతులు. కృష్ణుడు తన చక్రాయుధంచే వాటిని నరికివేశాడు. ఆ యుద్ధం ఎలా జరిగిందో తెలియజేయమని మునులు కోరగా వ్యాస మహర్షి చెప్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఒక చోట ఉండగా బాణుని కుమార్తె అయిన ఉష తాను కూడా మగనితో ఎప్పుడు కలిసి ఉంటానని, తన భర్త ఎవరని పార్వతీదేవిని అడిగింది. అప్పుడు పార్వతీదేవి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు కలలో నీకు కనిపించిన వాడు నీకు భర్త అవుతాడు అంది. ఉష తన చెలికత్తెతో ఆ విషయం చెప్పింది. చెలికత్తె అందరి చిత్రపటాలని గీసి వాటిలో ఆమె కలలోకి వచ్చిన వాడిని గుర్తించమని చెప్పింది. ఆమె అనిరుద్ధుని గుర్తించింది. వెంటనే ఆ చెలికత్తె తన యోగ శక్తి చేత ద్వారకకు వెళ్ళింది. బాణుడు శివునికి నమస్కరించి నా 1000 చేతులకి యుద్ధం లేకుండా పోయింది, ఏదైనా యుద్ధం నాతో జరిగేటట్లు అనుగ్రహించండి అని కోరాడు. అప్పుడు శివుడు నీ నెమలి జెండా ఎప్పుడు విరుగుతుందో అప్పుడు నువ్వు యుద్ధం చేస్తావు అన్నాడు. బాణుడు ఇంటికి రాగానే అతని నెమలి జెండా విరిగినట్లు కనపడింది. అతడు చాలా సంతోషించాడు. ఆ సమయంలోనే చెలికత్తె చిత్రలేఖ తన యోగ బలంతో అనిరుద్ధుణ్ణి బాణుని అంతఃపురానికి చేర్చింది.
ఉషతో ఉన్న అనిరుద్ధుని చూసి సేవకులు బాణునికి తెలియజేశారు. బాణుడు తన సైనికుల్ని పంపాడు. అనిరుద్ధుడు వారిని చంపాడు. బాణుడు స్వయంగా వచ్చి అనిరుద్ధునితో యుద్ధం చేశాడు, కానీ ఓడిపోయాడు. అతడు మాయా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అనిరుద్ధుణ్ణి బంధించాడు. అనిరుద్ధుడు బాణునిచే బంధింపబడినట్లు నాద మహర్షి యాదవులకు చెప్పాడు. అనిరుద్ధుని యోగ విద్యలో నైపుణ్యం గల ఒక స్త్రీ తీసుకుపోయిందని తెలుసుకున్నారు. వెంటనే బలరామునితోనూ ప్రద్యుమ్నునితోనూ కలిసి గరుడ వాహనం మీద కృష్ణుడు బాణుని పట్టణానికి వచ్చారు. ఎదిరించిన రాక్షసుల్ని సంహరించారు. తర్వాత శివశక్తికి వైష్ణవ శక్తికి పోరాటం జరిగింది. శివశక్తి క్షీణించింది. తర్వాత బాణుడు శివుడు కుమారస్వామి తన సైన్యాలతో కృష్ణునితో యుద్ధం చేశారు. బాణుడు స్వయంగా కృష్ణునితో తలపడ్డాడు. కృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి బాణుని 1000 చేతుల్ని నరికాడు. బాణుని చంపబోగా శివుడు కృష్ణునితో, కృష్ణ, నువ్వు పురుషోత్తముడివి, నేను బాణునికి అభయం ఇచ్చాను, దాన్ని నువ్వు తీసివేయకు అన్నాడు. కృష్ణుడు అంగీకరించి బాణుని విడిచిపెట్టాడు. తరువాత అనిరుద్ధుణ్ణి ఉషని గరునిపైకి ఎక్కించుకొని అందరూ ద్వారకకి చేరారు. అనిరుద్ధునికి ఉషకి వివాహం జరుగుతుంది, ఉషా పరిణయం. వారిద్దరికి జన్మించినటువంటి అతనే వజ్ర అన్నమాట. తర్వాత మనకి ఈ వజ్రుడే ఇంద్రప్రస్థానికి రాజు అవుతాడు. మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. హూ వాస్ బార్న్ టు ద అనిరుద్ధ అండ్ ఉష? అనిరుద్ధకి ఉషకు జన్మించిన వాళ్ళు ఎవరు? మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు మనకు తెలుసు. ప్రద్యుమ్నుడు ఎవరు? శ్రీకృష్ణునికి రుక్మిణీదేవికి జన్మించిన అతడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుని యొక్క తండ్రి గారు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సాంబ ఎవరు? శ్రీకృష్ణు యొక్క కుమారుడు. శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మిస్తాడు సాంబుడు. సాంబుడికే మనకి గర్భవతిగా వేషం వేసి దుర్వాస మొదలైన మునుల దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డ పుడతారా మగబిడ్డ పుడతారా అని అడుగుతారనమాట. ఎగతాళి చేస్తారు మునుల్ని. వాళ్ళు దుర్వాస మహర్షి కోపం వచ్చి శపిస్తారు, మీకు ఈ సాంబుడికి ఒక ముసలం పుడుతుంది, ఆ ముసలం వల్లనే మీ యాదవ జాతి అంతా సంహరించబడుతుంది అని చెప్తుంది. మనం మౌసల పర్వంలో చూసాం కదా అప్పుడు. తర్వాత మనకి అనిరుద్ధునికి ఉషకు జన్మించినటువంటి వారే వజ్రుడు. పరీక్షిత్ ఎవరు? పరీక్షిత్తు అభిమన్యుడికి ఉత్తరకు జన్మించినటువంటి వారు పరీక్షిత్తు. ఈయన యుధిష్ఠిర మహారాజు తర్వాత మనకి పరీక్షిత్తు మహారాజు అవుతారు. అదే నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. హూ సక్సీడెడ్ యుధిష్ఠిర? ధర్మరాజు తర్వాత సింహాసనాన్ని వారసునిగా అధిష్ఠించింది ఎవరంటే మనకి అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహంలో మరణిస్తారు. శృతసోమ అంటే మనకి ఉప పాండవులు అనమాట. భీముడికి ద్రౌపదీదేవికి జన్మించే అతను మనకి సౌప్తిక పర్వంలో అశ్వత్థామ చేత సంహరించబడతారు. జనమేజయ మహారాజు వచ్చి మనకి పరీక్షిత్ యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. పరీక్షిత్తు తర్వాత రాజు అవుతాడు. మనకి యుధిష్ఠిరుని తర్వాత కావాలి కాబట్టి ఆన్సరు పరీక్షిత్తు మహారాజు. 4 ఆన్సర్. సో యుధిష్ఠిరుని తరువాత వారసునిగా సింహాసనము అధిష్ఠించింది ఎవరంటే పరీక్షిత్. పరీక్షిత్తుకి ఇరావతీదేవికి జన్మించిన అతను జనమేజయ మహారాజు. జనమేజయ మహారాజుకే వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తారు. ఆ చెప్పిన మహాభారత కథని ఉగ్ర శ్రవసుడు అనే సూత మహర్షి మనకి సౌనకాది మహామునులకి చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.